హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వంట చేయబోతున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, ఈరోజు నేనేం చేయబోతున్నానంటే రసం పెట్టబోతున్నాను. దానికి కావాల్సిందిగా ముందుగా చింతపండు అయితే నానేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు అయితే ఒక బౌన్లోకి అయితే తీసుకున్నాను నేను. అలాగే ఒక 2 టమోటాలు పండువి అయితే తీసుకున్నాను, బాగా యూజ్ఫుల్ అవుతాయని. అలాగే మనం దీనిలో కావాల్సిన పొడి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి. నేను మామూలుగా అయితే వేసేసుకుంటున్నానండి. మిరియాలు అయితే వేసుకోవాలండి, ధనియాలు అయితే వేసుకోవాలండి. అండ్ ఒక 3 అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక 6 పాయలు అయితే తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి మనం దీన్ని బాగా. ఇప్పుడు ఈ టమాటాని అయితే దీంట్లో ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని కలిపేసుకున్నప్పుడు మనం ఇలా పక్కనైతే పెట్టేసుకొని మనం గ్యాస్ వెలిగించుకొని ఒక దబరైతే పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి మనం. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. ఆయిల్ అక్కడ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. బాగా కారం అయితే తక్కువ వేసుకోవాలి. కారం లేవనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అంటే ఇవి బాగా కారం ఉన్నాయండి. ఆవాలు అయితే నేను ఉరామరుగ్గా తీసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు అయితే వేసేసుకోవాలండి. ఆవాలు అయితే తీసి వేసేసుకోవాలి. మనం ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదండి, ఇక్కడ రసం తీసి పెట్టుకున్నాం కదా, అవైతే పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకున్నాక చూసారుగా ఇలాగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసుకున్నాక ఇది బాగా తెరలనిచ్చి అప్పుడు మనం పొడి అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది బాగా తెరలనిచ్చి పొడి వేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత రసము మనం తీసి పెట్టుకున్నాం కదా పొడి, ఈ పొడిని అయితే వేసేసుకోవాలండి. పొడిని వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం. ఇలా సాల్ట్ అయితే వేసేసుకుందాము. చూసారు కదండి రసం అయితే ఎలా పెట్టుకోవాలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు అందరికైతే బాయ్ అండి.